దేశమంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. మరికొన్ని గంటల్లో శతాబ్ద కళ సాకారం కాబోతుంది. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తుంది. శుభముహూర్తంలో గర్భగుడిలో బాలరాముడు కొలువు తీరనున్నాడు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇక మనతో పాటు గజల్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు మరికొన్ని నిమిషాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో మీరు ఇంతకు ముందే చెప్పారు, మీకు ఇన్విటేషన్ అందినప్పటికీ కూడా బ్యాండ్ లేకపోవడం వల్ల మీరు వెళ్ళలేదని చెప్పారు. కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎంతో బాధగా ఉందండి. ఎంత బాధ అంటే నేను చెప్పలేను. అక్కడికి వెళ్ళుంటే అక్కడ కూడా మిగతా గాయకులు అందరూ వచ్చారు. సోను నిగమ్, తర్వాత మన ఉదిత్ నారాయణ గారు, ఇంకా శంకర్ మహాదేవన్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అనురాధ పోద్వాల్ గారు, వీళ్ళందరూ. వాళ్ళతో పాటు నేను కూడా గానం చేసేటువంటి అవకాశం కలిగేది. దానికి నేను వేరే చెప్పాను కదా, ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో తిరిగి లేకుండా ఉండడము, ఆ తర్వాత వచ్చిన తర్వాత మ్యూజిక్ బ్యాండ్ అంతా కూడా వేరే దేశాలకు వెళ్ళిపోవడము, ఆ బ్యాండ్ లేకపోవడం దురదృష్టం. ఎన్నో పాటలు శ్రీరామచంద్రుడి మీద, అయోధ్య రాముడి మీద ఎన్నో పాటలు నేను కంపోజ్ చేయడం జరిగింది. ఆ పాటలు పాడే అక్కడ పాడే అదృష్టం నిజంగానే మిస్ అయ్యారు అనుకున్నాను. కానీ అనేక టీవీ మాధ్యమాల ద్వారా నిన్నటి ఉదయం 7:30 నుంచి ఈ క్షణం కూడా అనేక ఛానళ్లలో రాముల వారి గానాన్ని చేస్తూ, అయోధ్య రాముడి కోసం ఆనాడు మేము నిధులు సేకరించినటువంటి సందర్భాన్ని పదే గుర్తు చేసుకుంటూ, కరసేవకులు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, అయోధ్య రాముడి యొక్క కథని, అయోధ్య రాముడి యొక్క ప్రయాణాన్ని, గమనాన్ని నేను పదే పదే తలుచుకుంటూ, తులసీదాస్ ఏమన్నాడు, సూరదాస్ ఏమన్నాడు, ఎంతమంది త్యాగరాజస్వామి వారు ఎలా కీర్తించారు, రామదాసు వారు ఎలా కీర్తించారు రాముణ్ణి, ఇవన్నీ తలుచుకుంటూ పులకాంకితం అయిపోతూ అదే నేను కూడా వెళ్ళి అక్కడ గానం చేసి ఉండేవాడిని. 150 భాషల్లో పాడాం. కొన్ని భాషల్లో అవధిలోనో, ఆంగికాలోనో, మైథిలోనో, భోజ్పురిలోనో, హిందీలోనో, హర్యానవీలోనో, పంజాబీలోనో కూడా వెళ్ళి గానం చేసి ఉండేవాడిని రాముడి మీద అని అనేకమైనటువంటి భావనలు కలిగాయి. కానీ సరే, ఇప్పుడు కూడా బీఆర్కే న్యూస్ లైవ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొన్ని లక్షల మందికి మనం రాముడి యొక్క గానాన్ని, రాముడి యొక్క భావాన్ని మనం వినిపిస్తున్నాం కదా అని ఆనందంగా ఉందండి. శ్రీనివాస్ గారు, ఒక కీర్తన కానీ ఏమైనా పాట కానీ మీరు ఒక పాట పాడతారా? తప్పకుండా అండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని. ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. ఈ భారతదేశంలో ఏ దేశంలో ఉన్న భారతీయుడు పొద్దున్నే లేచి అరచేయ మీద చూసుకుని, అరచేతిలో శ్రీరామాన్ని రాసుకుని పొద్దున్నే తన జీవితాన్ని గడపడం, తన రోజుని గడపడం ప్రారంభిస్తాడు. ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే, పెదవంచు పైన శ్రీరామ్. ఉదయాన్న లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే, పెదవంచు పైన శ్రీరామ్. నా గుండెలోన శ్రీరామ్, నర నరములోన శ్రీరామ్. నా గుండెలోన శ్రీరామ్, నర నరములోన శ్రీరామ్. నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆదర్శమైన జననం, ఆనంద దివ్య భరితం, ఆరాధ్యమైన చరితం శ్రీరామ్. ఆ రామ జపమ స్వర్గం శ్రీరామ్. ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. ప్రతి బాధలోన శ్రీరామ్, ప్రతి సుఖం
సుఖములోన శ్రీరామ్, ప్రతి నవ్వులోన శ్రీరామ్, కన్నీటిలోన శ్రీరామ్. నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్, నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. నా గతము చూస్తే శ్రీరామ్, నా భవిత కూడా శ్రీరామ్, నా ఆస్తిలోన శ్రీరామ్, నా ఆత్మలోన శ్రీరామ్, ప్రతి గుండెలోన శ్రీరామ్, ప్రతి కండలోన శ్రీరామ్. ఉచ్ఛ్వాసమందు శ్రీరామ్, నిశ్వాసమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్, ఉద్వేగమందు శ్రీరామ్, ఆ నీకు శ్రీరామ్, ఎగిసేటి కదలి శ్రీరామ్, ప్రతి గోపురాల శ్రీరామ్, ప్రతి గోపులోన శ్రీరామ్, ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమంత శ్రీరామ్, ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమంత శ్రీరామ్. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే పెదవంచు పైన శ్రీరామ్, నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే అరచేతిలోన శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, నర నరములోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అడుగడుగులోన శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీనివాస్ గారు, ఒక్క పాటతో మీకు ఆ రామునిపై ఉన్న ప్రేమని, భక్తిని కూడా మాకు, మా ప్రేక్షకులకి వినిపించారు. అలాగే ఇంకొన్ని నిమిషాల్లోనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఈ సందర్భంగా కొన్ని మాటలు. శ్రీనివాస్ గారు, కొన్ని నిమిషాల్లోనే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ సందర్భంగా కొన్ని మాటలు మా ప్రేక్షకుల కోసం. అందరూ కూడా 500 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభ ముహూర్తము ఆసన్నమైంది. ఒక్క 20 నిమిషాల్లో 20 నిమిషాలు 25 నిమిషాల్లో 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది యోగులు, తపస్సంపన్నులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎంతో మంది రామభక్తులు ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్నటువంటి సమయం అదిగో ఆసన్నమైపోయింది. అందరూ కూడా రామ మందిరం దగ్గర అందరూ కూడా అక్కడ నిలబడి చూస్తున్నారు. కొంతమంది ఆసీనులై ఉన్నారు. ఎంతో మంది సాధువులు చాలా మంది అక్కడికి వెళ్ళారు. దేశం నుంచి దిశల నుంచి కూడా ఎంతో మంది మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, సాధువుల్ని ఆహ్వానించారు. కంచి మఠాధిపతి కూడా వెళ్ళారు అక్కడికి. ఎన్నో మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క ప్రతినిధులు వెళ్ళారు. అందరూ కూడా జపమాలలు తీసుకుని రామ నామాన్ని వారందరూ కూడా జపిస్తున్నారు. అక్కడ అందరూ కూడా కొన్ని కోట్ల మంది శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ అని జపిస్తున్నారు. రామనామము కొన్ని కోట్లు 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 500 సంవత్సరాల నుంచి మీకు తెలియదండి. ఎంతో మంది వెళ్ళి భక్తులు, అయ్యా ఎప్పుడు మందిరంలోకి వస్తావయ్యా, నీకు మందిరం ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అని అక్కడ రాముడు ఒక చిన్న టెంట్ కింద రాముడు అక్కడ ఉంటే, అయ్యా నీకు గూడు లేదా, నీకు గూడు లేదంటే ఈ దేశాన్నే పాలించినటువంటి చక్రవర్తివే, నువ్వు పుట్టినటువంటి భూమిలో, నువ్వు పుట్టినటువంటి నేల మీద అయ్యా నీకు చిన్న గూడు లేదా స్వామి అని ఎంతో బాధపడుతూ రోధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వెళ్ళా, అక్కడ సెక్యూరిటీ మధ్యన చిన్న గూడులో శ్రీరామచంద్రుడు ఉంటే, అయ్యా కోట్ల మంది కోటల్లో ఉండి, పెద్ద పెద్ద మహా కోటల్లో ఉండి చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి ఇవాళ చిన్న భూమి ఇవ్వలేకపోయాం ఆయనకి. దానికోసం ఎంతో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది.
సమదర్శనంతో స్థితప్రజ్ఞతతోటి అందరూ ఒక్కటిగా భావించి పరిపాలించినటువంటి రాముడికి దేవాలయ నిర్మాణం చేయడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందే. కానీ ఏమిటి, ఇవాళ న్యాయ పోరాటం చేయడం మూలాన ఎంతో మంది భక్తుల యొక్క పూజల వల్ల, ఉపవాసాల వల్ల, యాగాల వల్ల, హోమాల వల్ల ఇవాళ అందరూ కూడా ఇవాళ భవ్య రామ మందిర నిర్మాణాన్ని మనం అందరం కూడా చేసుకున్నాము. ఆ రామ మందిర నిర్మాణంలో ఆ ప్రతి ఇటుకలో భారతీయుడి యొక్క ఆత్మ ఉన్నది, భారతీయుడి యొక్క భక్తి ఉన్నది. అందరూ కూడా ఒక్కొక్క ఇటుక పట్టుకెళ్ళినప్పుడు కొన్ని వారు చేసి ఆ దానిని అందరూ అక్కడికి అయోధ్య పంపించడం జరిగింది. అందరూ కూడా రైట్ శ్రీనివాస్ గారు. వెళ్ళాలి, అన్ని దారులు ఇక అయోధ్య వైపే. ఎందువల్ల అంటే అయోధ్య యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం, అయోధ్య యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం, అయోధ్య వాసుని చూడాలంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, రామచంద్రుడంటే ఎంతో ఇష్టం. రైట్. అయోధ్య యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు, మాతో పాటు మరిన్ని విశేషాలని పంచుకున్నందుకు.